నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వికసిత భారత్ 2047 లక్ష్యంగా భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా రూపకల్పన చేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉంది. విశాఖలో కేంద్ర బడ్జెట్ పై మేధావుల సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరంకి పట్టభద్రులందరూ తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సీతారామలక్ష్మి. 10వ తరగతి పూర్తి చేయించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్డ్, మెయిన్స్ అండ్ నీట్ పరీక్షలపై తిరుమల విద్యాసంస్థల చైర్మన్ తిరుమలరావుచే అవగాహన సదస్సు. మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ కారుమూరి ఉదయ్ మాధవ్ కు సత్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ లక్ష్యంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కేంద్రం బడ్జెట్ రూపొందించడం జరిగిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఆదివారం విశాఖపట్నంలోని హోటల్ రాక్ డేల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు అధ్యక్షతన కేంద్ర బడ్జెట్ పై మేధావుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ప్రముఖ తెలుగు కవి రాసిన దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలుగు వారికి గర్వకారణమని, బడ్జెట్లో అన్ని రకాలుగా సమతుల్యత పాటిస్తూ రైతులు, మహిళలు, యువకులు, మధ్యతరగతి ఉద్యోగులకు అభ్యున్నతికి భారీగా కేటాయింపులు చేశారని అన్నారు. మోడీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వానికి 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది నష్టం వాటిల్లే అవకాశం ఉన్నప్పటికీ లెక్క చేయకుండా 12 లక్షల ఆదాయం వచ్చే వారికి సైతం పన్ను నుండి మినహాయింపు ఇవ్వడం జరిగిందని అన్నారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్లో రైతులకు పెద్దపీట వేసిన రైతుల పక్షపాతి ఎన్డీఏ ప్రభుత్వమని, కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి 3 లక్షల నుండి 5 లక్షలకు పెంచడం వల్ల 8 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతోందని అన్నారు. దేశవ్యాప్తంగా 18 ఎయిమ్స్ ఆసుపత్రులను నెలకొల్పితే 1 ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చారని, రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసిందని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత రైల్వేలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని, రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఎత్తున కేంద్రం కేటాయింపులు ఇచ్చారని, అమరావతికి కొత్త రైలు మార్గానికి 2,500 కోట్లు మంజూరు చేయగా, విశాఖ రైల్వే డివిజన్ కార్యాలయానికి అనుమతులివ్వడమే కాకుండా పనులను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. త్వరలోనే విశాఖపట్నంలో ఏఐ సెంటర్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని, అమరావతి నిర్మాణానికి నిధులు, పోలవరం వేగవంతంగా పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం కేంద్రానికి లేదని, అందుకే ఎవరూ ఊహించని విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 11,440 కోట్లు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ మాధవ్, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తరచూ ప్రస్తావించేటువంటి సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ ఏదైతే ఉన్నదో దాని లక్ష్యంగా పార్లమెంట్ లో పెట్టినటువంటి బడ్జెట్ లో కేటాయింపులు చేయడం జరిగింది. 2040 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా భారత్ ను అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి రూపకల్పన చేస్తూ ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టారనేటువంటి విషయాన్ని మనందరూ కూడా దయచేసి గ్రహించాలి. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా, ఓట్ల కోసం తాపత్రయపడకుండా కేవలం దేశ ప్రయోజనాలే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు, ఆర్థిక మంత్రి సీతారామన్ గారు ఈ బడ్జెట్ లో పెద్ద ఎత్తున ప్రాముఖ్యత ఇవ్వడం. ఏదైతే విద్యా, వైద్య రంగాల్లో కానీ, అలాగే రక్షణ రంగంలో, రైల్వే రంగంలో, ఏ రంగాలకు కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తూ ఈ బడ్జెట్ లో రూపకల్పన చేశారనేటువంటి విషయాన్ని మనంతా కూడా దయచేసి గ్రహించాలి. ఏదైతే పాఠశాలలో ఈ విధమైనటువంటి ల్యాబ్స్ ఏర్పాటు చేయడం ద్వారా పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని వెలికి తీయడం ద్వారా
విద్యా సంస్థల్లోనే పరిశోధనల పట్ల విద్యార్థులకి ఆసక్తి కలిగే విధంగా, ఆ విధంగా విద్యార్థులు పాఠశాల విద్యలోనే ఈ విధమైనటువంటి ప్రావీణ్యం సంపాదిస్తే రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఈ దేశంలో రీసెర్చ్ యాక్టివిటీ పెరుగుతుంది. దేశానికి మరింత మంది మేధావులు ఈ దేశంలో, ముఖ్యంగా ఇందాక మహిళలకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు స్త్రీ యొక్క ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరాలైనా కూడా ఏదైతే టాయిలెట్స్ విషయంలో గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం ఏంటుందో దానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తూ దాదాపు 12 కోట్ల టాయిలెట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటింటికి కూడా నిధులు మంజూరు చేసిందనేటువంటి విషయం కూడా ఇక్కడ తీసుకుంటున్నాం. రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎల్ మిట్టల్ యొక్క స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ ఉన్నది అనేటువంటి విషయం తెలుసు. దానికి సంబంధించి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు స్టీల్ డిపార్ట్మెంట్ లో కూడా ఉన్నాయి. అదేవిధంగా విశాఖపట్నం పరిసరాల్లో పెద్ద ఎత్తున అనేక ప్రాజెక్టులు మంజూరు చేస్తూ వాటి అమలుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతా ఉంది అనేటువంటి విషయం కూడా మీరు అంతా కూడా గ్రహించారు. కేవలం 6-7 నెలల కాలంలో పెద్ద ఎత్తున రాష్ట్ర రాజధాని అమరావతికి నిధులు ఇవ్వడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ముందుకెళ్లే విధంగా నిధులు ఇవ్వడం, అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం, విశాఖపట్నంలో రైల్వే డివిజన్ ఏర్పాటుకు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం, రైతులకి పెద్ద ఎత్తున వ్యవసాయానికి పెద్దపీట వేయడం జరిగింది బడ్జెట్ లో. ఏదైతే గతంలో కూడా పెద్ద ఎత్తున రైతులకి పక్షపాతిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి ఎకరానికి దాదాపు 6,000 రూపాయలు 3 దఫాలుగా ఇచ్చేటువంటి ఆలోచనని ప్రభుత్వం అమలు పరుస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అంతేకాదు ఈసారి బడ్జెట్ లో ఏదైతే కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క పరిమితి ఉన్నదో 3 లక్షల రూపాయలు, దాని పరిమితిని దాదాపు 5 లక్షలకు పెంచుకుంటూ కూడా నిర్ణయం చేయడం జరిగింది. దేశంలో రైతులకు పెద్ద ఎత్తున వ్యవసాయ పెట్టుబడి సమకూర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. అంతేకాదు ఏదైతే ధన్ వ్యయం అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి దాదాపు 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కూడా పథకాన్ని రూపొందించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి పథకాలు ఏదైతే పెద్ద ఎత్తున ఫసల్ బీమా యోజన పథకాలు అయితే ఉన్నదో అవన్నీ కూడా యథావిధిగా కొనసాగించడం జరిగింది. భారతదేశంలో రైతాంగానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూ ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా డిఏపి మీద కూడా పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నటువంటి సందర్భం. అలాగే విద్య విషయంలో విద్యకి పెద్ద ఎత్తున ఇప్పుడే కాదు 2014లో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా పెద్ద ఎత్తున విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. పెద్ద ఎత్తున అత్యున్నత విద్యా సంస్థలైనటువంటి ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐఎం దాదాపు 360 యూనివర్సిటీలు ఈ ప్రభుత్వం వచ్చాక మంజూరు చేయడం. అలాగే మెడికల్ కళాశాలలో పెద్ద ఎత్తున మంజూరు చేయడం. 2014 వరకు కేవలం భారతదేశంలో స్వాతంత్రం వచ్చినట్టు నాటి కూడా 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా కేవలం ఈ దేశంలో 51,000 మెడికల్ సీట్లు మాత్రమే ఉన్నాయి అనేటువంటి విషయం. అయితే ఈ 10 సంవత్సరాల కాలంలో 2014 నుంచి 24 వరకు 10 సంవత్సరాల కాలంలో ఈ 51,000 ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్లు అయితే ఉన్నాయో 1,10,000 వరకు పెంచారనేటువంటి విషయాన్ని మనంతా కూడా దాదాపు 100% పైగా 110% పైగా సీట్లు పెంచడం జరిగింది కేవలం 10 సంవత్సరాలు. అంతేకాదు ఈ బడ్జెట్ లో చెప్పడం జరిగింది, ప్రధానమంత్రి గారు కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, ఈ బడ్జెట్ లో కూడా ప్రస్తావించారు, రాబోయేటువంటి 5 సంవత్సరాలు
మరొక 75,000 మెడికల్ సీట్లని పెంచుతాము అనేటువంటి విషయాన్ని కూడా బడ్జెట్ లో ప్రకటించడం జరిగింది. 18 ఎయిమ్స్ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది. 18 ఎయిమ్స్ లో ఆంధ్ర ప్రాంతానికి, ఆంధ్ర రాష్ట్రానికి కూడా 2 ఎయిమ్స్ సెంటర్లు కేటాయించారు. గత 7 నెలలుగా 8 నెలలుగా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి కూడా ప్రాధాన్యతనిస్తుంది అన్ని రంగాల్లో అనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మనం గ్రహించాలి. గతంలో ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రాజెక్టుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేయడం జరుగుతూ ఉంది అనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మీరంతా కూడా గ్రహించాలి. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి పట్టభద్రులందరూ తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి కూటమి అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపించాలని పీఎస్సీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలియజేశారు. ఎన్డీఏ కూటమి నాయకులు ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి మద్దతుగా భీమవరం పట్టణం గునుపూడి 15, 16, 17 వార్డులలో పట్టభద్రులను కలిసి ఓట్లను అభ్యర్థించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి బలపరిచిన పేరాబత్తుల రాజశేఖరంను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు, దాసరి ఆంజనేయులు, టీడీపీ డ్వాక్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, రాష్ట్ర కార్యదర్శి కోళ నాగేశ్వరరావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరు సుబ్రహ్మణ్యం రాజు, కార్యదర్శి గూడూరి సుబ్బారావు, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, కూటమి నాయకులు గంటా త్రిమూర్తులు, కోళ్ల నాగబాబు, ఎండి షబీనా, గంధం రాధ, సాయి విజయలక్ష్మి, కూటమి నాయకులు రెడ్డి సత్యబాబు, కోపిరెడ్డి శ్రీనివాస్, యామిజాల సుబ్రహ్మణ్యం, వివిధ వార్డుల కమిటీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఎన్డీఏ కూటమి నిలబెట్టడం జరిగింది. ఈ నెల 27వ తారీఖున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎలక్షన్ జరుగుతుంది. మీరందరూ కూడా పట్టభద్రులందరూ కూడా మీ పవిత్రమైన ఓట్లు 1వ నెంబర్ గుర్తుకి 1వ నెంబరు రాజశేఖర్ గారు, వారి గుర్తు 1 అని స్కెచ్ పెన్ తోటి 1 గీతకి ఇవ్వాలి. అందరూ కూడా వేయాలని చెప్పి కోరుతున్నాను. ఎన్డీఏ కూటమికి ఓటు వేసినట్లయితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ 8 మాసాల్లోనే రాష్ట్రం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా రాగల రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని మంచి రాష్ట్రంగా తయారు చేయడానికి ఆలోచన చేసే నాయకులు ఉన్నారు. కాబట్టి మీరు ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని చెప్పి ఈ రోజున మరి ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారం కోసం మేము మీ ముందుకు రావడం జరిగింది. 14, 15, 16, 17, 3, 4 వార్డుల్లో కూడా మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు కావచ్చు, అలాగే కూటమి నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు. దాదాపుగా మేము 20 రోజుల నుంచి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారికి చేయడం జరిగింది. ఆయన కోసం మరి ప్రతి ఒక్కరూ ఓటేయాలి. ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో చదువుకున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా 27వ తారీఖు జరిగే ఎలక్షన్లో ఓటేయాలని, అదేవిధంగా మన జిల్లా నుంచి కావచ్చు, మన నియోజకవర్గం నుంచి కావచ్చు మంచి మెజార్టీ ఇవ్వాలనేది మనందరం కూడా పట్టుదలతో పనిచేయడం, కూటమి ప్రభుత్వం పట్టుదలతో పనిచేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. ఈ వార్డుకి చాలా చక్కగా అందరూ కూడా స్పందించి తప్పనిసరిగా అభ్యర్థికి ఓటేస్తామని చెప్పడం చాలా చాలా సంతోషం. ముఖ్యంగా మనం గత 5 సంవత్సరాల నుంచి కూడా అందరూ చూశారు ప్రభుత్వాన్ని. ఇప్పుడు రాబో కాలంలో మరి 8 నెలల కాలంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, మరి రాష్ట్రం ఎంత అభివృద్ధిలోకి వెళ్తుందో, రేపు రాబో కాలంలో కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిని మంచి మెజార్టీతో నెగ్గించుకున్నట్టయితే మన నియోజకవర్గానికి, మన జిల్లాకి ఒక మంచి పేరు తెచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయని మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా మీ విలువైన ఓటుని మరి అభ్యర్థికి వేసి, అంటే రాజశేఖరం గారికి ఒకటి వేసి అక్కడ పెన్నిస్తారు, ఒకటి వేసి మార్కు మీరు తప్పనిసరిగా మీ ఓటుని ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నిక ఈ నెల 27వ తారీఖున జరుగుతుంది. దాని నిమిత్తం భీమవరం నియోజకవర్గంలో సుమారుగా 12,860 ఓట్లు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా భీమవరం నియోజకవర్గంలో కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసవరం గారిని, శాసనసభ్యులు అంజిబాబు గారు, సీతారామలక్ష్మి గారు, మేము అందరం కూడా కలిపి
ప్రతి డోర్ టు డోర్ ఎలక్షన్ ప్రతి ఓటర్ని కలవడం జరిగింది. మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అదే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి జరుగుతున్న అభివృద్ధిని చూసి పట్టభద్రులు అంటే విజ్ఞతతో ఓటేస్తారో ఈ ప్రభుత్వాన్ని మద్దతుగా మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోటలను కోరుతున్నాం. దీనికి ఎందుకు చెప్తున్నామంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గమైన పరిపాలన నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేసి 3 ఎమ్మెల్సీలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రతిపక్ష నాయకుడు ఉండగా 3 ఎమ్మెల్సీలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ గెలిచింది. అదేవిధంగా పట్టభద్రులు మంచి చేసి ప్రభుత్వానికి మద్దతుగా ఉంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. రాబోయే రోజుల్లో నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. ఆయన నాయకత్వం కూడా మనం బలపరచాలన్న బాధ్యత ఉంది. ఆయన తీసుకొచ్చిన ప్రతి మరి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే విధంగా కానీ పరిశ్రమలు వచ్చే విధంగా కానీ అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదంతా కూడా మరి పట్టభద్రులందరూ గ్రహించి రాబోయే రోజుల్లో పేరాబత్తుల రాజశేఖర గారు మన కూటమి అభ్యర్థి, ఆయనకి 1వ నెంబర్ వచ్చింది. 1వ నెంబర్ ఆయన పేరు తినగా 1 గీత వేసి మద్దతు పలకడంతో కోరుతున్నాం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారికి తమ ప్రాధాన్యత ఓటును 1 అంకెపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ రోజున భీమవరం పట్టణంలోని 14, 15, 16, 17 వార్డులకు సంబంధించి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ అంజుబాబు గారి సమక్షంలో వారందరూ కూటమి నాయకులందరితో కలిసి క్యాంపెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఓటర్లందరూ విజ్ఞప్తితో పేరాబత్తుల రాజశేఖర్ గారి ఫోటో దగ్గర 1 అంకె మాత్రమే వేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజున భీమవరం పట్టణంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ నిమిత్తం ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన పేరాబత్తుల రాజశేఖర్ గారిని గెలిపించవలసిందిగా ప్రతి డోర్ టు డోరు తిరిగి ప్రతి ఒక్కరిని ఎమ్మెల్సీ ఓట్లకి అభ్యర్థించడం జరిగింది. తప్పకుండా వారి విజ్ఞతతో ఎన్డీఏ కూటమికి మద్దతు పలికి పేరాబత్తుల రాజశేఖర్ గారికి అఖండ విజయం చేకూరుతారని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. ఈరోజు 14, 15 వార్డులో ఈ పేరాబత్తుల రాజశేఖరం గారు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఈ వార్డులు తిరగడం జరిగింది. ఈ తెలుగుదేశం తరఫున రాజశేఖరం గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో సంక్షేమం, అభివృద్ధి మొత్తం అన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాగుపడే ఆలోచనలో లేకుండా పాలన ఒకటి మూడాటిని కూడా సమూలంగా నాశనం చేయటం వలన ఆయనకి 11 సీట్లు వచ్చినాయి. ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం మన పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పురేంద్రేశ్వరి కానీ వీళ్ళందరి నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వంలో ఈవేళ సంక్షేమం అనేది అభివృద్ధి ఎలా జరుగుతుందంటే మనకు మొగల్తూరు ఆ సైడ్ హైవేస్ కాళీపట్నం హైవే చూసాం. ఈవేళ అవుటర్ రింగ్ రోడ్ ఈ మామూలుగా ఈ బైపాస్ రోడ్డు కానీ పామర్రు నుంచి దిగమర వరకుని ఇవన్నీ కూడా సంక్షేమ ఫలాలు ఒకటి తర్వాత ఒకటి. ఈవేళ నేషనల్ హైవేస్ రోడ్స్ కానీ లేకపోతే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి శ్రీనివాస వర్మ గారు తీసుకొచ్చిన ఈ 14,000 కోట్లు ఈ రకంగా చూసుకుంటే అభివృద్ధి ఈ రకంగా ఈ 9 నెలల్లో మేము చేసి చూపించాం. కాబట్టి ఈవేళ మేము ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగాను. అలా ఈ క్యాంపెయినింగ్లో ఎమ్మెల్యే గారు అంజబాబు గారు, అలాగే తోట సీతారామలక్ష్మి గారు, కోళ్ళ నాగేశ్వరరావు గారు వగైరా అందరూ పార్టీల పెద్దలందరూ కూడా క్యాంపెయినింగ్ వచ్చారు. ప్రతి అభ్యర్థి కూడా ఓటర్లు అసలు అందరూ కూడా తమ అమూల్యమైన ఓటును 1వ పేరాబత్తుల రాజశేఖర్ గారి నుండి 1వ దగ్గర ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని. భీమవరం తిరుమల విద్యాసంస్థలో 10వ తరగతి పూర్తి చేస్తున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్, మెయిన్స్ అండ్ నీట్ పరీక్షలపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులపై కూడా ఉందని అన్నారు. భవిష్యత్తులో పిల్లలకు ఏ కోర్సుల్లో చేర్పిస్తే మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలుంటాయి, ఏ కోర్సుల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందనే విషయాలను తల్లిదండ్రులకు వివరించారు. తమ విద్యాసంస్థలో ఈ సంవత్సరం 10వ తరగతిలో 575 మార్కులకు పైగా సాధించే విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని అన్నారు. అదేవిధంగా ఇంటర్ మొదటి సంవత్సరంలో 460 మార్కులకు పైగా సాధించే విద్యార్థులకు కూడా మంచి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. భీమవరం తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్లు ఎస్ సాయిరాజు, పి శ్రీనివాస వర్మ, జి సతీష్ బాబులు మాట్లాడుతూ భీమవరం తిరుమల విద్యాసంస్థలలో విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. కేవలం భీమవరం బ్రాంచ్ ను స్థాపించిన 6 సంవత్సరాల్లోనే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు సాధించిన విద్యాసంస్థగా గుర్తింపు పొందడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల పేరెంట్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అనేటువంటి ఆలోచనతో వాళ్ళ తత్వం కూడా ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. సరే, ఆ నిమిత్తం మీ అందరితోటి మనం డిస్కస్ చేస్తే బాగుంటుంది. ఉంటారు సాయిరాజు గారు, వర్మ గారు, సురేష్ రెడ్డి గారు ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడన్నా వస్తే మాట్లాడడానికి అనుకూలంగానే ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి మీటింగే. సరే, ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేయాలి. మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి మీ చిన్నారుల్ని మాకప్ప చెప్పి మమ్మల్ని కూడా అందులో ప్లేయర్స్గా చేసినందుకు, మాకు కూడా బాధ్యత ఇచ్చినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. కానీ మీరు మా మీద ఉంచినటువంటి విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని 10 రెట్లు, మీరు అనుకున్న దానికన్నా 10 రెట్లు నిలుపుకోవడానికి మా ఎంటైర్ టీం కష్టపడుతుంది. మీకు తెలియదు కదా, భీమవరంలో ఉన్నటువంటి వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాకు బ్రాంచ్లు చాలా చోట్ల ఉన్నాయి. మనం తణుకు పెట్టాము, పాయకరావు పెట్టాము, వైజాగ్ ఉంది, రాజమండ్రి ఉంది. ఇక్కడ భీమవరంలో కొంచెం ఆ పిల్లల్ని పెంచడం కానీ పిల్లల్ని కంట్రోల్ చేయడం కానీ చాలా చాలా కష్టమైన పని. పేరెంట్స్ సహకారం కూడా కొద్దిగా అన్ని చోట్లతో పోలిస్తే ఇక్కడ కొద్దిగా తక్కువే. కానీ పర్వాలే, మ్యాక్సిమం మేము ఆ సహకారాన్ని తీసుకోగలుగుతున్నాం. మిగతా స్కూల్స్ మాట ఎలా ఉన్నా మనకైతే మాత్రం పేరెంట్స్ మ్యాక్సిమం సహకరిస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళు మ్యాక్సిమం కంట్రోల్ చేసి ఆ వినయాన్ని, విధేయతని, పెద్దల వాళ్ళకు ఉండాల్సినటువంటి గౌరవాన్ని ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పుతూ, విలువలు నేర్పుతూ బాధ్యతగా వాళ్ళు ఉండే విధంగా వాళ్ళు మనం తయారు చేసి ఎక్కువ గంటలు కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొంత హోంవర్క్ ఇచ్చి మొబైల్ జోలికి వాళ్ళు వెళ్లకుండా, మీరు మొబైల్ ఇచ్చి చూడరా అన్నా కానీ నిద్ర వచ్చేస్తుంటుంది ఆ టైంకి. కరెక్టేనా? చూస్తున్నారు కదా పిల్లల్ని, ఇంటికి చాలా హోంవర్క్ చేసుకుని వస్తుంటారు. వచ్చిన తర్వాత ఇక్కడ మేము పిండేస్తాం మ్యాక్సిమమ్, చాలా ఎనర్జీ ఇక్కడ అయిపోద్ది 80%. ఇంకో 15-20 తోటి ఇంటికి వస్తాడు, అది హోంవర్క్ అయ్యేటికి అయిపోద్ది. అందుకని ఏదైనా చూద్దామని అనుకుంటాడు కానీ చూసేంత ఖాళీ కూడా ఉండదు. సో మళ్ళీ పడుకుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే పిల్లల్ని 17 ఏళ్ళు వచ్చేదాకా ఇలా పెంచడమే ఉత్తమం ఇప్పుడున్న మా పరిస్థితుల్లో. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మనం కూడా చూస్తున్నామండి. మొబైల్ లాంటిది పట్టుకుని యూట్యూబో లేకపోతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే 5 నిమిషాలు అనుకున్నది 50 నిమిషాలు కూడా అయిపోతుంది. ఏమంటే కరెక్టేనా? భార్య చూస్తూ ఉంటే భర్తకి ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది. ఇందాక నుంచి 5 నిమిషాలు అంటుంది, ఇంకా అది వదలట్లేదని చెప్పి. భర్తను చూస్తుంటే భార్యకి ఇరిటేషన్ వస్తుంది, అసలు కొద్దిగా బాధ్యత లేకుండా ఉన్నాడు, ఇందాక నుంచి ఓపెన్ చేసి చూస్తున్నాడు అని చెప్పి. అలాంటిది పెద్దవాళ్ళు అయిన తర్వాత మనకే ఆ కంట్రోల్ లేకపోతే పిల్లలకి ఆ డివైస్ ఇచ్చినప్పుడు పిల్లలు ఏ విధంగా తయారవుతారు అనేది చాలా భయంకరమైనటువంటి విషయం. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉంచడానికి కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా కూడా మనం ఏదైతే చేయాలో అదే ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం. దానివల్ల పిల్లలు ఏదైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అవసరమో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే వాళ్ళు బ్రెయిన్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. దానివల్ల బెటర్గా మనం చేయగలుగుతున్నాం. ఏదేమైనప్పటికీ విద్యార్థులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మా పని మేము చేస్తున్నాం, టీమ్ మేనేజ్మెంట్ మా పని మేము చేస్తున్నాం, అలాగే మీ పని మీరు చేస్తున్నారు. సమస్యలు ఏంటంటే ఇప్పుడు ఇవాళ ప్రత్యేకంగా ఈ మీట్ ఎందుకు అవసరమైంది, 9th క్లాస్లో అక్కర్లేనటువంటి 8th క్లాస్లో అక్కర్లేనటువంటి ఈ మీటింగ్ దేనికి అవసరమైంది అంటే, విద్యార్థులు 10th క్లాస్ కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ స్టెప్కి సంబంధించి అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోవాలన్నా, బైపీసీ తీసుకోవాలన్నా, ఎంఈసీ తీసుకోవాలన్నా, ఏది తీసుకుంటే వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎవరెవరు ఏదో చెప్తే దాన్ని మనం పాటించాలా. మన పిల్లల యొక్క ఇష్టాన్ని బట్టి, వాళ్ళ యొక్క తత్వాన్ని బట్టి, ఇష్టము తత్వం రెండు మాట్లాడుతున్నాం చూడండి. వాళ్ళకి ఇష్టమై ఉండాలి అది, అలాగే వాళ్ళకి తెలియదు కదా వాళ్ళ తత్వానికి నా ఇష్టానికి మ్యాచ్ అవ్వకపోవచ్చు. కాబట్టి వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉందో మనకు తెలుసు. కాబట్టి బద్ధకస్తుల, కష్టపడేటువంటి తత్వం ఉందా, తెలివైన వాళ్ళ, కేవలం కష్టపడటం వల్లే చదువుతున్నారా, ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని, అలాగే మన ఆర్థిక స్థితులు కూడా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు మన ఆర్థిక స్థితి, మనం వ్యాపారం చేస్తున్నామా లేకపోతే వ్యవసాయమా లేదా మన ఉద్యోగమా, మన పిల్లలు ఎలా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు అంటే రేపొద్దున వాళ్ళు స్టడీస్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ మన వ్యాపారంలోకి వాళ్ళు తీసుకురావాల్సి వస్తుందా, లేదా వాళ్ళు యుఎస్ఓ లేదా కెనడానో అందరూ వెళ్తున్నట్టే అలా వెళ్ళి వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోతే బెటర్గా ఉంటుందా అంటే ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగాని ఏదో అని చెప్పి మనం నిర్ణయం తీసేసుకుని అయిందా దరేరే మనం అలా కాకుండా ఎలా చేసి ఉండాల్సింది. జనరల్గా వ్యాపారస్తులు చాలా మందిని దెబ్బలాడుతూ ఉంటారు. 2 పిల్లలు ఉన్నారనుకుంటే ఒక ఆయనకి పెద్ద వ్యాపారం, ఇక్కడ 2 బాగా చదివేసుకున్నారు. ఒకడికి ఐఐటీలో సీట్ వచ్చింది, ఒకడికి ఎన్ఐటీలో సీట్ వచ్చింది. 2 బాగా చదివేసుకుంటే ఒకడేమో 50 లక్షలు, ఇంకోటి 80 లక్షలు డ్రా. సరే, ఈ సంవత్సరం ఇక్కడ మన దగ్గర 10th క్లాస్ విద్యార్థులు మంది అండి. లాస్ట్ ఇయర్ 500, ఇప్పుడు 600. అంటే కేవలం పబ్లిక్ పరీక్షలు రాయబోయేది మన భీమవరం క్యాంపస్ నుంచి 600 విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఈ 600 మందిలో సుమారుగా ఒక 70 నుంచి 100 మంది 70 to 100 మెంబర్స్ మంచి స్థాయిలో ఉన్నారు.
అంటే కష్టపడతారు, వినయంగా ఉంటారు, కోరికతో ఉంటారు, తల్లిదండ్రుల నుంచి మంచి సహకారం ఉంది, చెప్పిన వాళ్ళకి అర్థం అవుతూ ఉంటుంది, చెప్పిన వరకు కూడా ఫినిష్ చేస్తూ ఉంటారు. అంటే 70 నుంచి 100 మంది కూడా భవిష్యత్తులో అంటే ఇంటర్మీడియట్ 2 years అయిపోయిన తర్వాత బైపీసీ తీసుకుంటే మెడికల్ సీట్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది, ఫ్రీ సీటు. అలాగే ఎంపీసీ తీసుకుంటే కనుక ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, ట్రిపుల్ కానీ, బిట్స్ కానీ కొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే సుమారుగా 100 మంది దాకా మేము దీని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. వీళ్ళు కాకుండా బయట నుంచి కూడా కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవుతారు కాబట్టి 10th వేరే స్కూల్స్లో చదివి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సీట్లు యాడ్ అవుతుంటాయి. ఏది ఏమైనా మన దగ్గర ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి స్కూల్లో ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఉంది, స్టార్ ఐఐటి సెక్షన్ అని చెప్పి సెక్షన్ ఉంది. ఆ సెక్షన్స్లో ఎవ్రీ వీక్ మనం 3 ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాం, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్. ఆ ప్రోగ్రాంలో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులందరికీ తెలుసు. మండే ప్రిపరేషన్ ఉంటుంది ఈవినింగ్, ట్యూస్డే ఈవినింగ్ మ్యాథ్స్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంటుంది, వెన్స్డే మళ్ళీ ప్రిపరేషన్ ఉంటుంది, థర్స్డే ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఫ్రైడే ప్రిపరేషన్ ఉంటుంది, సాటర్డే ఎగ్జామ్ ఉంటుంది. అంటే వీళ్ళకి ఎంతసేపు కూడా ఏం చేయాలంటే ఏదో ఒకటి ఎగ్జామ్ అనేది ఉంటేనే చదువుతున్నారు పిల్లలు. ఏమో కరెక్టేనమ్మా? ఎగ్జామ్ ఉంటేనే చదువుతారు, చదవరు. చిన్నగా స్కూల్స్లో చేసేది ఏంటంటే నెలకు ఒక ఎగ్జామ్ పెడుతూ ఉంటారు. ఐఐటి ఫౌండేషన్ చెప్పి మంత్కి ఒక ఎగ్జామ్, కొన్ని చోట్ల వారంలో ఒక ఎగ్జామ్ పెడతారు మండే. సో మండే ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ మండే దాకా ఎగ్జామ్ లేదు కాబట్టి విద్యార్థుల యొక్క నేచర్ కూడా ఎలా ఉంటుందంటే సరే చూద్దాం, సోమవారం కదా ఎగ్జామ్, ఆదివారం అంతా ఖాళీ కదా, ఆదివారం చదువుదామని చెప్పి మండే టు సాటర్డే వదిలేస్తాడు. అంటే కాలాన్ని అలాగ వాళ్ళు వేస్ట్ చేసేస్తున్నారు. అలా కాకుండా ఉండడం కోసమే మన ఈ ఫౌండేషన్ ప్రోగ్రాంలో ఆల్టర్నేట్ డేస్ మనం ఎగ్జామ్ పెడతాం. ఇది కాకుండా క్యూములేటివ్ ఎగ్జామ్స్ అని, గ్రాండ్ ఎగ్జామ్స్ అని ఫ్రీక్వెంట్గా పెట్టి ఆ టోటల్ సిలబస్ మీద సెక్షన్స్ షఫుల్ చేయడం. సో ముందు సెక్షన్లో ఉన్న వాళ్ళు సరిగ్గా చదవకపోతే నేను వెనక్కి వెళ్ళిపోతాను అనేటువంటి ఒక భయాన్ని వాళ్ళల్లో, ఇక్కడ మీరు స్ట్రెస్ అని అనుకోవద్దు, దాన్ని వెనక్కి పంపిస్తారు అనేటువంటి ఒక భయం అయితే మనిషికి ఉండాలి. మనకు లేదంటే భయం, ప్రతి క్షణం భయమే కదా. పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేదాకా భయం. ఈ మంత్లో మన ఇన్కమ్ని ఎలా కూలప్ చేయాలో దానికి సంబంధించి మన భయం. ఆ భయం అనేది ప్రతి మనిషిలోనూ ఉండాలి. భయం మనిషిని కంట్రోల్లో పెడుతుంది, భయం మనిషిని డిసిప్లిన్లో ఉంచుతుంది. కాబట్టి ఆ ఎదర్ సెక్షన్ ఉన్న పిల్లలు నేను సరిగా చదవకపోతే వెనక్కి వెళ్ళిపోతాను అనేటువంటి ఒక ఆ ఫీలింగ్ వాళ్ళకి క్రియేట్ చేస్తే ఎప్పుడు చదువుతూనే ఉంటారు, వెనక్కి వెళ్ళడం ఇష్టం లేక. అలాగే వెనకాల సెక్షన్ ఉన్న పిల్లలు నేను బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే నన్ను ముందుకు ప్రమోట్ చేస్తాననేటువంటి ఒక ఆశతో బాగా చదువుతుంటాడు. ఆ విధంగా వెనక నుంచి ముందుకే, ముందు నుంచి వెనక్కి షఫుల్ చేస్తూ ఆ ఎప్పుడు కూడా వాళ్ళని ఆ డైనమిక్ మోడ్లో మేము ఉంచగలుగుతున్నాం. సో మీ అందరి సహకారానికి మరొకసారి నేను ధన్యవాదాలు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ కుక్కల లక్ష్మి ఆధ్వర్యంలో భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పెన్మెస సూర్య సౌమిత్ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అవసరమైన వారికి కళ్లజోళ్లు అతి తక్కువ ధరకే అందజేస్తామని, అదేవిధంగా ఆపరేషన్లపై కూడా డిస్కౌంట్ అందజేస్తామని డాక్టర్ సూర్య సౌమిత్ చెప్పారు. తమ గ్రామంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించిన ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ పెన్మెస భాస్కర్ రాజు, డాక్టర్ పెన్మెస కృష్ణ చైతన్య, వైద్య సేవలు అందించిన డాక్టర్ పెన్మెస సూర్య సౌమిత్లతో పాటు హాస్పిటల్ సిబ్బందికి గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు కలిదిండి శ్రీనివాస వర్మ, కటారి సూర్యనారాయణ రాజు, కమ్మిలి వెంకట శివరామకృష్ణరాజు, కటారి వెంకటరాజు, ముదునూరి సుబ్బరాజుతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పి సూర్యస్వామి. భీమవరం ఐడియల్ విజన్ ఐ హాస్పిటల్ తరపున ఇవాళ గొల్లలగూడెరు గ్రామంలో ఉచిత కంటి క్యాంప్ చేయడం జరిగింది. అలాగే లోకల్గా ఆర్గనైజ్ చేసిన శ్రీనివాస్ వర్మ గారు, అలాగే మా మామయ్య గారు వాళ్ళందరూ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడ. సో అందరూ వచ్చి చక్కగా చూపించుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఇక్కడే సరిపడా ట్రీట్మెంట్ ఇచ్చేయడం జరిగింది. అలాగే అద్దాలు కూడా ఇక్కడే ఇవ్వడం జరిగిందండి. ఎడ్జాతన్న లేజర్స్ కానీ, పైన ఆపరేషన్స్ కానీ, ఇతర కంటి నరాలకు సంబంధించిన స్కాన్స్ కానీ అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం రాయితీతో మన హాస్పిటల్లోనే చేస్తామని చెప్పడం జరిగింది. సో ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా లేజర్స్ నుంచి మన ఆపరేషన్స్ కంటి నరానికి, చిన్నపిల్లలకి ఏ ఇబ్బంది ఉన్నా కూడా మనం అన్నీ కూడా అతి తక్కువ ధరలోనే చేస్తున్నాం. సో ఏ ఇబ్బంది ఉన్నా కూడా వచ్చి చూపించుకుని మా సర్వీస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు గొల్లలగూడ గ్రామానికి ఐడియల్ హాస్పిటల్ నుంచి డాక్టర్లు కంటి వైద్యం చేయడానికి గొల్లలగూడ గ్రామం వచ్చినారు. గొల్లలగూడ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఈ కంటి వైద్య శిబిరానికి వచ్చి, ఉచిత కంటి వైద్య శిబిరానికి వచ్చి అందరూ కూడా చూపించుకుంటున్నారు. ఫర్దర్గా ఏమైనా కలచూడు ఏమన్నా పడితే ఆ హాస్పిటల్లో రాయితీ మీద తక్కువ రేటుకి వైద్యం చేస్తానని డాక్టర్ గారు చెప్పారు. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమం, ఇంత మంచి కార్యక్రమం చేసిన డాక్టర్ గారికి మరియు వాళ్ళ సిబ్బందికి మా గొల్లలగూడ గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. భీమవరం మెంటేవారి తోటలోని బైపాస్ రోడ్డులో మినీ వోగ్ను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. చిన్నారులకు కావలసిన అన్ని రకాల వస్తువులు ఒకే చోట లభించే విధంగా షోరూంను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మినీ వోగ్ మేనేజింగ్ పార్ట్నర్స్ ఎలుబండి ప్రశాంత్, బాబీ కాసినాలు మాట్లాడుతూ చిన్నారుల కోసం అన్ని రకాల సాఫ్ట్ టాయ్స్, టెడ్డీ బేర్స్, బేబీ కేర్, డెకరేషన్ ఐటమ్స్, ప్లాంట్స్ మరెన్నో లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు కొడిగలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, ఆకుల సాయిబాబు, కాసిన గోపాలకృష్ణ, ఎలుబండి శ్రీనివాసరావు, సురేష్, ప్రశాంత్, అంకిత్ తదితరులు పాల్గొన్నారు. బైపాస్ రోడ్లో మినీ వోగ్స్ షాప్ ప్రారంభించడం జరిగింది. దీనిలో అన్ని ఇంపోర్టెడ్ కిడ్స్ వేరు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. రీజనబుల్ ప్రైస్కి ఇక్కడ సప్లై చేయటం జరుగుతుంది. డోర్ డెలివరీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది మంచి షాపు. ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అన్నీ కూడా, కిడ్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ దొరికే అవకాశం ఉంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. మినీ వోగ్ కానీ మన దగ్గర ఆల్ ఇంపోర్టెడ్ ఐటమ్స్ అండ్ హౌస్ హోల్డింగ్ ఐటమ్స్, మొత్తం సాఫ్ట్ టాయ్స్ అన్ని ఐటమ్స్ మన దగ్గర ఇంపోర్టెడ్ ఐటమ్స్ దొరుకుతాయి సార్. కిడ్స్ వేర్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం, చిల్డ్రన్స్ కేర్, బేబీ కేర్. హాయ్ అండి అందరికీ. మేము రీసెంట్గా సెప్టెంబర్ మంత్లో వోక్ స్టోర్ అనేది స్టార్ట్ చేసాము. అండ్ వోక్ స్టోర్ని మీరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ మేము అనుకున్న దానికంటే చాలా హ్యూజ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇవాళ ఫిబ్రవరి 23న మినీ వోక్ అనేది స్టార్ట్ చేసాము. సో వోక్ స్టోర్కి ఎలా అయితే సపోర్ట్ చేశారో ఈ మినీ వోక్ కూడా అలాంటి సపోర్ట్ ఇస్తారని మేము అనుకుంటున్నాము. సో చాలా థ్యాంక్స్. భీమవరం ఏఎస్ఎన్ రాజు తలసేమియా కేర్ సెంటర్ ద్వారా 3 తలసేమియా పిల్లలను ఈ నెల 19న బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వైద్య పరీక్షలకై చెన్నై ఎంజీఎం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి తీసుకువెళ్లారు. ప్రముఖ వైద్య నిపుణులు హెమాటో ఆంకాలజిస్ట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ స్పెషలిస్ట్ డాక్టర్ దీన్ దయాలన్ తలసేమియా పిల్లలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కి వెళ్లే తలసేమియా పిల్లలు 3-4 నెలల ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన వైద్య నియమాలు, బ్లడ్ ఫిల్టర్ సెట్లు మాత్రమే కాకుండా పిల్లల వైద్య నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఇరాడియేటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరగాలని తెలియజేశారు. అలానే స్టెమ్ సెల్స్ డొనేట్ చేసే డోనర్ కూడా 100% ఆరోగ్యంగా ఉండడం కూడా చాలా అవసరమని అన్నారు. ఈ ఇరాడియేటెడ్ బ్లడ్ అనేది ఏఎస్ఎన్ రాజు తలసేమియా కేర్ సెంటర్ నందు ప్రముఖ పిల్లల వైద్య నిపుణుల పర్యవేక్షణలో ట్రాన్స్ఫ్యూజన్ జరగడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే తలసేమియా కేర్ సెంటర్ ద్వారా తలసేమియా పిల్లలకు ప్రతి శుక్రవారం రక్తం ఎక్కించే కార్యక్రమాల్లో భాగంగా 3 పిల్లలకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేశారు. అందులో ఒక బాబుకి బ్లడ్ తో పాటు ప్లేట్లెట్స్ కౌంట్ 9000 ఉండడంతో ప్లేట్లెట్స్ కూడా ఈ తలసేమియా కేర్ సెంటర్ ద్వారా ఉచితంగా అందజేశారు. తలసేమియా పిల్లలకు ప్రత్యేకంగా ఖజానా జ్యువెలర్స్ మేనేజర్
సతీష్ ఆధ్వర్యంలో ఖజానా జ్యువెలర్స్ సిబ్బంది 13 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ఖజానా జ్యువెలర్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తలసేమియా పిల్లల కోసం తమ వంతుగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం ఎంతో స్ఫూర్తిదాయకమని, అందరం కలిసి తలసేమియా ఫ్రీ పశ్చిమ గోదావరి జిల్లా 2030 సాధించే దిశగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పి రాణిచంద్ర, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దుర్గా ప్రసాద్, ఏఎస్ఎన్ రాజు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు వచ్చి డాక్టర్ దీనదయాళన్. ఆమె పీడియాట్రిక్ బిఎంటీ కన్సల్టెంట్. నేను వచ్చి ఎంజిఎం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ ఉన్నాను. లాస్ట్ ఒక 2-3 ఇయర్స్గా నేను ఉన్నాను. నేను వచ్చి లాస్ట్ జనవరి నెల భీమవరంలో జనవరి 12 వచ్చి నేను బిఎంటీ క్యాంప్ జరిపిస్తే నేను మా టీము, దాని తర్వాత ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్ చారిటబుల్ బ్లడ్ బ్యాంకు, దాని తర్వాత థాలసీమియాస్ కేర్ సెంటర్ చేరిన వి కండక్ట్ ద క్యాంప్, థాలసీమియా క్యాంప్. దాంట్లో 20 బిడ్డలు మేము ఫాలోఅప్ చేస్తే దాంట్లో 20 బిడ్డలకు వచ్చి మేము హెచ్ఎల్ఐ టైపింగ్ చేస్తే దాంట్లో 3 బిడ్డలకు వచ్చి ఫుల్ 10/10 మ్యాచ్ ఉండింది. సో ఆ 3 బిడ్డలు మేము కౌన్సిల్ చేసి మేము చెన్నైకి పిలిచి వస్తే లాస్ట్ మంత్ ఈ నెల 19th వచ్చిన తర్వాత వాళ్ళకన్నీ మేము అన్ని బ్లడ్ టెస్ట్ చేస్తే దాంట్లో 3 వచ్చి మంచి కండిషన్ ఉన్నారు ట్రాన్స్ప్లాంట్ చేసేదానికి. సో దాని మేబీ వచ్చి మా ప్లాన్ వచ్చి మే నెల జూన్ నెల చేసే మరి ప్లాన్ ఉండదు ట్రాన్స్ప్లాంట్కి. బట్ నెక్స్ట్ 3 monthsకి వచ్చి ఆ పాపకి వచ్చి కరెక్ట్గా హీమోగ్లోబిన్ మెయింటైన్ చేయాలా, ప్లస్ ఐరన్ లెవెల్ కొంచెం ఎక్కువగా ఉండేవాళ్ళ మనం తగ్గించేదానికి మనం మందులు ఇస్తున్నాము. సో అక్కడుండే ఏఎస్ఎన్ బ్లడ్ బ్యాంక్లో ఉండే పీడియాట్రిషియన్ దగ్గర మేము వీఆర్ కాన్స్టెంట్ ఫాలోఅప్ పెట్టుకుని, సో వన్స్ ఇన్ ఏ వీక్ వీ హ్యావ్ ఎ వీడియో కాన్ఫరెన్స్. దాని మూలంగా బిడ్డలు ఎట్లా ఉండి మనం ఫాలోఅప్ చేయపోతాము. దాని తర్వాత వచ్చే నెల వచ్చి ఏప్రిల్ నెల వచ్చి ఐ ప్లానింగ్ టు కమ్ దేర్ టు లుక్ అట్ ద కిడ్స్. వాళ్ళు ఎట్ట ఉండారు, ఐఎమ్ గోయింగ్ టు మానిటర్ దమ్. వాళ్ళందరూ బాగా ఉన్నవారంటే వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ద పేషెంట్ టు చెన్నై ఇన్ ద మంత్ ఆఫ్ మే ఎండ్ లేకపోతే జూన్ బిగినింగ్లో వచ్చి మనకి ట్రాన్స్ప్లాంట్ చేసే మరి ఐడియాస్ ఉండేది. సో ఈ బిడ్డలకి మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తామంటే లైఫ్ లాంగ్ దిల్ బీ ఆల్ రైట్. ఇమాజిన్ ఒక బిడ్డ వచ్చి 4 నెలలకు బ్లడ్ ఎక్కిస్తూనే ఉండాలా, దాని తర్వాత ఐరన్ లెవెల్ ఎక్కువగా పెరిగేప్పుడు వచ్చి బాడీ అఫెక్ట్ చేసిన, ఫస్ట్ లివర్ అఫెక్ట్ చేసిన, దాని తర్వాత హార్ట్ అఫెక్ట్ చేసిన. మన ఇండియాలో వచ్చి బై ఏజ్ ఆఫ్ 25 yearsలో 50% ఆఫ్ ద థాలసీమియా చిల్డ్రన్ చనిపోతారు. వాళ్ళకు ఉండే ఒకే ఆప్షన్ వచ్చి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. సో ఈ మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తామంటే దట్ ఈస్ సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ లైక్ 85 to 90%. డిపెండ్స్ అపాన్ ది ఏ స్టేజ్లో ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ ఫెసిలిటీస్ డూ ఆల్ ద టెస్ట్. మాకు ఆంధ్ర గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ప్లస్ టు ఎన్జిఓ సపోర్ట్ మూలంగా బెస్ట్ హాస్పిటల్స్ బాగా కన్సెషన్ ఇచ్చేవాళ్ళ వీఆర్ ఏబుల్ టు డూ ద ట్రాన్స్ప్లాంట్ అట్ రీజనబుల్ కాస్ట్. అండ్ దెన్ పేరెంట్స్ చాలా ఇబ్బందులు ఉండేప్పుడు కూడా ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత చాలా సంతోషంగా పోతున్నారు. సో మేము ప్లాన్ వచ్చి 3 బిడ్డలకి మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత దాంతో వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ద ప్రివెన్షన్ క్యాంప్. సో మేబీ ద కాలేజీలో ఉండే బిడ్డలకి అన్ని థాలసీమియాస్ ఓరర్కి ఉండే అది క్యారియర్ స్టేటస్ ఉండని చెప్పి వాళ్ళకి ఒక సర్టిఫికేట్ మరి ఇచ్చిన తర్వాత, సో మనం పెళ్లి చేసేప్పుడు ఆ థాలసీమియా క్యారియర్ ఉండే ఈయన చూడకుండా చూసి పెళ్లి చేస్తే సో యూ కెన్ ప్రివెంట్ ద థాలసీమియాస్. ఇదా మాడే నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్టర్ దిస్ ట్రాన్స్ప్లాంట్. సో అందరూ వైట్గా చేరి ఈ 3 బిడ్డలని మంచిగా చేసేదా మాకు ప్లాన్ ఉండదు. థాలసీమియా కేర్ సెంటర్ నందు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ 3 పిల్లలకి ఇవ్వడం జరుగుతోంది. ముఖ్యంగా ఈరోజు ఈ పిల్లల కోసం స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఖజానా జ్యువెలరీ మన భీమవరం శాఖ వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. జ్యువెలరీ మేనేజర్ గారు సతీష్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ స్టాఫ్ అంతా కూడా 13 మంది వచ్చి రక్తదానం చేయడం జరిగిందండి. ఈ పిల్లల విషయంలో మేము తప్పనిసరిగా ప్రతి సంవత్సరం కూడా వీళ్ళకి అవసరమయ్యేటటువంటి ఇటువంటి శిబిరాలను ఏర్పాటు చేయడానికి ఆయన ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మొన్న 19వ తారీఖుని మేము ఎంజిఎం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెన్నైకి
వెళ్ళడం జరిగింది. ముగ్గురు పిల్లల్ని తీసుకొని గతంలో మీకు ముగ్గురు పిల్లల యొక్క వివరాలను కూడా తెలియచేయడం జరిగింది. సో ఈ పిల్లలకి సంబంధించి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి కావలసినటువంటి ముందుగా ఏ విధంగానైతే జాగ్రత్తలు తీసుకోవాలి, మందుల వాడకం, వారు ముందు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాల మీద డాక్టర్ గారు చాలా కూలంకుషంగా అన్ని విషయాలను కూడా చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా రాబోయే 3 నెలలు కూడా పిల్లల యొక్క ఆరోగ్య స్థితిగతుల్ని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఆయన ఆన్లైన్లో ప్రముఖ హెమటాలజిస్ట్ చెన్నై డాక్టర్ గారు దీన్ దయాళన్ గారు అందుబాటులో ఉంటారని చెప్పేసి అని చెప్పడం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా లోకల్గా ఉన్న మన పిల్లల డాక్టర్ల యొక్క సంరక్షణలో డాక్టర్ గొట్టుముక్కల రామకృష్ణరాజు గారు, డాక్టర్ రాణి చంద్ర గారు, అదే మా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ సీనియర్ సివిల్ సర్జన్ డాక్టర్ దుర్గా ప్రసాద్ గారు, ఈ వీళ్ళందరి సమక్షంలో కూడా పిల్లలకి కావాల్సినటువంటి అన్ని వైద్య సదుపాయాలని చక్కగా ఏర్పాటు చేసి రాబోయే 3 నెలల్లో ఈ పిల్లలకి ఈ బిఎంటీకి వెళ్ళే విధంగా అన్ని రకాలుగా కూడా వాళ్ళని రెడీ చేస్తాం. తలసేమియా వ్యాధి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అనేక సంవత్సరాలుగా మన ప్రాంతంలో తలసేమియా వ్యాధి గురించి అస్తవ్యస్త పరిస్థితుల్లో చాలామంది కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడితే మరి ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్ సూర్యనారాయణ రాజు గారు ఎంతో సాహసోపేతంగా ఈ తలసేమియా వ్యాధిని తీసుకోవడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఈ బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల తలసేమియా సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల చాలామంది ఇక్కడికి వచ్చి వైద్యం పొందుతున్నారు. సుమారు 60 మంది ఇక్కడ ప్రస్తుతం ఈ వ్యాధితో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో తలసేమియా వ్యాధికి మా సూర్యనారాయణ రాజు అందరికీ న్యాయం చేస్తారని ఇవాళ జరిగిన విషయానికి ఖజానా వారిని అటు చెన్నై వైద్యుల్ని ప్రత్యేకించి మన తలసేమియా సెంటర్ తరఫున మా భీమవరం పట్టణం తరఫున ముందు అభినందనలు తెలియజేస్తాను. ముందుగా మా దగ్గరికి వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ కోసం చెప్పినప్పుడు నాకు ముందుగా పర్మిషన్ ఇచ్చినటువంటి మా రీజనల్ సేల్స్ మేనేజర్ జిఎల్ శ్రీనివాస్ గారికి స్పెషల్గా అభినందనలు తెలుపుకుంటున్నాం, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఆయనకి. అలాగే నాతో పాటు నా వెనక నడిచిన మా 12 మంది సిబ్బందికి కూడా నా తరపున ఖజానా జ్యువెలరీ తరపున స్పెషల్ థ్యాంక్స్. సో ఖచ్చితంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ఎప్పుడు ముందుంటాము. లైఫ్ టైం ఎప్పుడైనా సరే మా సంస్థ తరపున కానీ మా ఇండివిజువల్గా మా తరపున కూడా మేము ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటామని మరోసారి తెలియజేసుకుంటున్నాం సార్. మాది మండపేట అండి. మండపేట గ్రామం నుంచి ఇక్కడికి వచ్చాం భీమవరం. అయితే కొంతకాలం నుంచి తలసేమియా వ్యాధితో సాత్విక్ బాధపడుతున్నాడు. వారికి చూస్తే ఎవరు సపోర్ట్గా లేరు. కానీ ఈ చారిటబుల్ ట్రస్ట్ కోసం తెలుసుకుని మేము భీమవరం వచ్చి వారు చేస్తున్న పరిచర్యను చూసినప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది. అనేకుల కోసం ఉపయోగపడేటట్టు చేస్తున్నారు. మేము బయటికి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ వీరి కోసం తెలుసుకుని రాజుగారి చారిటబుల్ ట్రస్ట్ కోసం తెలుసుకుని ఇక్కడికి వచ్చామండి. మీరు అయితే పిల్లలకి అందరికీ కూడా కావాల్సిన ప్రతిదీ వారు అరేంజ్ చేస్తూ బ్లడ్ తర్వాత ప్లేట్లెస్ కావాల్సిన ప్రతి వనరులు కూడా ఇస్తూ వారు చక్కగా చూస్తున్నారు. చాలా సంతోషం అనిపించింది ఇక్కడికి రావడం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.